మొదలుపెట్టుకుందామా? సంపద దిశగా ముందడుగు వెయ్యడం ఇలా. 1. ధనవంతుడయ్యే హక్కు మనకుందని వాదించటానికి ధైర్యం తెచ్చుకోవాలి. మన అంతరంగ మనసు మన వాదనను నిజం చేస్తుంది. 2. చాలీ చాలని డబ్బుతో రోజులు వెళ్ళతీయాలని మనం అనుకోకూడదు. మనం ఏమేం చెయ్యాలనుకున్నా, ఎప్పుడు చెయ్యాలనుకున్నా వాటన్నింటికీ కావలసినంత డబ్బును మనం కోరుకుంటాము. మనం మన ఉపచేతన మనసులోని సంపదలను తెలుసుకోవాలి, గ్రహించాలి. 3. మన జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మనం ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. ధనాన్ని ఒక కెరటంలా చూడాలి. అది ఎల్లప్పుడూ మనకి పుష్కలంగా లభిస్తుంది. ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి. ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మళ్ళీ పోటెత్తుతుందన్న సంగతి మనకి పూర్తిగా తెలుస్తుంది. 4. మన ఉపచేతనాత్మక మనసు యొక్క నియమాలు మనం తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా మన దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది. 5. చాలామంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి, వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి కారణం వారు డబ్బును దూషించటమే. మనం దేనినైతే ఖండిస్తామో దానికి రెక్కలొచ్చి మనకి దూరంగా ఎగిరిపోతుంది. 6. మనం ధనాన్ని భగవంతునిగా చూడకూడదు. అది ఒక ప్రతీక మాత్రమే. గుర్తుంచుకోవాలి, నిజమైన సంపదలు మన మనసులోనే ఉన్నాయి. మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది సంతులిత జీవితాన్ని గడపటానికి. దానిలో మనకు అవసరమైనంత డబ్బు సంపాదించటం కూడా ఉంది. 7. డబ్బును ఏకైక లక్ష్యంగా అనుకోవద్దు. సంపద, సంతోషం, శాంతి, నిజమైన అభివ్యక్తి, ప్రేమ, వీటిని మనవిగా భావించాలి. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మనం ప్రకటించిన ఈ అన్ని రంగాలలోనూ చక్రవడ్డీతో సహాయిస్తుంది. 8. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణమూ లేదు. అదొక మానసిక వ్యాధి. ఈ మానసిక సంఘర్షణ లేదా రుగ్మత నుంచి వెంటనే చికిత్స పొందాలి మనం. 9. ఒక గుడిసెలో ఉండటానికో, చిరిగిన దుస్తులు ధరించడానికో, ఆకలితో అలమటించడానికో ఇక్కడికి రాలేదు మనం. ఇక్కడకు మనం వచ్చింది పరిపూర్ణమైన జీవితాన్ని గడపటానికి. 10. ఎప్పుడు మురికి డబ్బు అని కానీ, నేను డబ్బును అసహ్యించుకుంటాను అని కానీ అనవద్దు. మనం విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటాము. ధనం మరీ మంచిది, చెడ్డది కాదు. కానీ దాని గురించి మనం ఎలా ఆలోచిస్తామో అది అలా తయారవుతుంది. 11. తరచూ అంటూ ఉండండి, నాకు డబ్బంటే ఇష్టం. నేను దానిని తెలివిగా, నిర్మాణాత్మకంగా, న్యాయసమ్మతంగా వాడతాను. నేను ఎంతో సంతోషంగా దానిని ఖర్చు చేస్తాను. అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరకు తిరిగి వస్తుంది. 12. మనకి భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు. చెడు అంతా మనసులోనే ఉంది. అజ్ఞానం మనసుకున్న శక్తులను తప్పుగా ఉపయోగించటంలోనూ ఉంది. 13. అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోవాలి. అది మన సబ్కాన్షియస్ మైండ్ను స్పందించేలా చేసి మన మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. 14. ఏదీ ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించొద్దు. ఉచితం అంటూ ఏదీ లేదు. ఏదైనా పొందటానికి దేనినైనా ఇవ్వాలి. మనం మన లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మన యొక్క ఆంతరింగిక మనసు మనకి ఎప్పుడూ సాయపడుతుంది. సంపదను పొందటానికి కీలకం ఎప్పుడూ సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనసులో నింపి ఉపచేతనాత్మక మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమాలను అన్వయించుకోవడంలో ఉంది. మీ ఉపచేతన మనసు విజయంలో ఒక భాగస్వామి. విజయం అంటే
విజయవంతమైన జీవితం. ఈ భూమి మీద దీర్ఘకాల శాంతి, ఆనందం, సంతోషంతో బ్రతకటమే విజయం అంటారు. ఈ లక్షణాల శాశ్వత అనుభవం శాశ్వతమైన జీవితమని యేసుక్రీస్తు అన్నాడు. జీవితంలో అసలు విషయాలు శాంతి, సామరస్యం, నిజాయితీ, భద్రత, సంతోషం సులభంగా అందవు. ఇవి మనిషిలోని లోతైన ఆత్మలో నుంచి వస్తాయి. వీటి గురించి ధ్యానం చెయ్యటం వల్ల స్వర్గ సంపద మన సబ్కాన్షియస్ మైండ్లో చోటు చేసుకుంటాయి. ఎక్కడైతే పురుగులు తుప్పు తినేయకుండా, కన్నం వేసి దొంగలు దోచుకోకుండా ఉంటుందో అవి స్వర్గానికి చెందిన నిధులు. విజయానికి 3 మెట్లు. విజయానికి ముఖ్యమైన 3 మెట్ల గురించి మాట్లాడుకుందాం. విజయానికి ముఖ్యమైన మొదటి మెట్టు మనం ఏం చెయ్యటానికి ఇష్టపడతామో తెలుసుకున్న దాన్ని చెయ్యటం. విజయం అనేది మనం చేస్తున్న పనిని ప్రేమించటం. ఒక మనిషి మానసిక వైద్యుడైనప్పటికీ తన రంగంలోని ఎప్పటికప్పుడు జరిగే విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. సభలకు హాజరు కావాలి. మనసు గురించి, అది పనిచేసే తీరు గురించి చదువుతూ ఉండాలి. ఒక డిప్లొమా సంపాదించుకొని దాన్ని గోడకు తగిలించుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక విజయవంతమైన మానసిక క్లినిక్కి వెళ్ళి కొత్త శాస్త్రీయ పత్రికలను క్షుణ్ణంగా చదవాలి. మరోలా చెప్పాలంటే మనిషి బాధలను తగ్గించేందుకు సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఒక మంచి వైద్యుడు తన రోగుల పట్ల ఆసక్తి ముఖ్యం. కానీ కొంతమంది ఇలా కూడా చేస్తారు. నేను చెయ్యాలనుకుంటున్న పనిలో మొదటి అడుగు ఎలా వెయ్యాలి? నాకు ఏం చెయ్యాలో నాకు తెలియదు. మీ పరిస్థితి అదే అయితే మార్గదర్శకత్వం కోసం ఈ విధంగా ప్రార్థించాలి. నా సబ్కాన్షియస్ మైండ్లో అంతులేని జ్ఞానం జీవితంలో నా అసలు స్థానమేమిటో నాకు చూపిస్తుంది. ఈ ప్రార్థనను నెమ్మదిగా, సానుకూలంగా, ప్రేమగా మన అంతశ్చేతనకు మళ్ళీ మళ్ళీ అందచెయ్యాలి. నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ మనము కొనసాగిస్తే జవాబు ఒక భావనగా, ప్రేరణగా, ధోరణిగా మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు స్పష్టంగాను, శాంతియుతంగాను, అంతర్గత నిశ్శబ్దమైన అవగాహనతో వస్తుంది. విన్నారు కదా విజయానికి మొదటి మెట్టు. రెండవ మెట్టు రేపు చెప్పుకుందాము. చివరి వరకు విన్నాక లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.